మామూలుగా పోలీసు ట్రైనింగ్కి కానీ ఇచ్చింది సార్. ఏమని వర్కింగ్ డే టైం కానప్పుడు వాళ్ళని ఆడుకోవడానికి కానీ లేకపోతే వాకింగ్ చేసుకోవడానికి కానీ అభ్యంతరం లేదని హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు జీవో ఇచ్చారు. ఈవెన్ ప్రైవేట్లో కూడా ఈవెన్ కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు మీరు వీళ్ళందరినీ మీ దగ్గర పిలవండి. ఎస్డిపిఓ అని వీళ్ళందరినీ పిలిచి అప్పుడు వీళ్ళని కూడా పిలవండి. సపరేట్ గ్రీవెన్స్లు ఉంటాయి కదా. ఆర్డీఓ గారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 2 సార్లు పెట్టి అది క్యాన్సిల్ చేసేది. అది మారే పరిస్థితి కనపడతా. డేట్ ఆఫ్ బర్త్ కావాలి. ఇప్పుడు తీసుకున్నామన్నారు. ఇప్పుడు పెట్టిన కాగితం చేయట్లేదు. దయచేసి చిన్నగంజామా తహసీల్దార్ పంపించుకొని దాని మీద యాక్షన్ అవ్వాలి. అంటే ఈ రిసార్ట్లో నుంచి వెళ్తుందా? ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టారా? ఇప్పుడు అదే ఫండ్లో చేయగలుగుతామా? చెప్పండి నాకు. బయటికి తీసుకెళ్ళి మాట్లాడుకొని చెప్పండి నాకు. ఎక్కడి నుంచి రావాలి? నాతో డిస్కస్ చేయమండి. చదివి మాట్లాడి వచ్చి నాకు చెప్పండి. బయటికి తీసుకెళ్ళండి. ఎవరు కట్టారు? ఇప్పుడు ఇది వీళ్ళ స్థలం. దిస్ ఈజ్ నేషనల్ హైవే. మధ్యలో ఎవడో వచ్చి ఇది బహుశా నేషనల్ హైవే యొక్క బఫర్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ గోడ కట్టేసి ఇది నీ స్థలం కాదు, అదే ఇది నీది కాదు, నేను గవర్నమెంట్లో కట్టాను అని వీళ్ళకి యాక్సెస్ లేకుండా చేస్తాడు. అవిటి వీళ్ళకి సిమిలర్ కేసు ఇంత ముందు కూడా చూసాం కదా. నేను గవర్నమెంట్లో ఉన్నాను నీ దానిలో. గవర్నమెంట్లో అంటే ఇది రోడ్డు వాళ్ళదన్నా అయింది, ఇమీడియట్గా పట్టా వస్తుంది. ఇంకా నెక్స్ట్ మధ్యలో వీడు ఎట్ట వస్తాడు రోడ్డు స్థలంలో? ఆ పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేసి పడేస్తానని చెప్పాను. ఉద్యోగంలో కూడా పీకేస్తాను. దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. చలో ఈవిడికి విడో పెన్షన్ అంటే ప్రాసెస్ చేయండి. తీసుకెళ్ళి అండ్ వేటపాలెం గుంటూరు ప్రభాకర్ చెప్పాలిగా మరి మీ ఇష్టమా? ఇప్పుడు ఇళ్ళ మధ్యలో స్వీట్ షాప్ పెట్టాడు, పోగొస్తుంది అంటారు. ఏం చేయాలి? పొల్యూషన్ ప్రకారం రూల్ ఏం చెప్తుంది? రూల్ అంటే పొల్యూషన్ నామ్స్ ప్రకారం కొట్టేస్తుంది. ఆ 2 ఆరెంజ్ సో దాన్ని బట్టి అప్పుడు రెసిడెన్షియల్ ఏరియాలో ఏ కేటగిరీ అలౌ చేయొచ్చు? ఆరెంజ్ కేటగిరీ. ఆరెంజ్ పొల్యూషన్ కేటగిరీ ఇండస్ట్రీలో కవర్ అవుతుంది. రాదా? పొల్యూషన్లో రాదా? ఇండస్ట్రియల్ కేటగిరీలోకి రావు సార్. అది సార్ ఎల్పిజికి కన్వర్ట్ అవ్వాలి. ఎల్పిజి కన్వర్ట్ అయితే ఈ బట్టీలు లాంటివి పెట్టుకుంటే ఎల్పిజిలో పెట్టుకుంటే ప్రాబ్లం ఉంటుంది సార్. చిన్న వాసన ఇబ్బంది వస్తుంది. ఈ వాసన ఇబ్బంది రావట్లా, పొట్టు కాల్చేది. ఇది జిరాక్స్ మన ఫొటోస్ తీసుకోండి మీరు ముగ్గురు, ఫుడ్ సేఫ్టీకి కూడా తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇవ్వండి. దగ్గరలో వస్తుంది. దీంట్లో ఆయన ఎటువంటిది కాల్చాలి అనేది ఒక డైరెక్షన్ ఇచ్చి, మారకపోతే క్లోజ్, మారితే పెట్టుకొని నడుపుకోవచ్చు. వాళ్ళు మాట్లాడి వచ్చి ఎలా సాల్వ్ చేయాలో చెప్పండి నాకు. ప్రకాష్ ఇది ఒకసారి చూడండి. SCPR
DPO ఈయన కట్టాడు, ఈయనకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? బిల్లు వచ్చిందయ్యా ఆ. ఏఈ గారును మరి నాకు రాకుండా బిల్లు ఆ బిల్లు 2 సంవత్సరాలు సరే, బయటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి వచ్చి చెప్పండి నాకు. దీన్ని మీరు అర్థం చేసుకోరా? ఆ? ఈ ఫోటో తీసుకొని పెట్టి ఇక్కడ బట్ సమజ్మని ఓఏపీకి మామూలుగా అయితే అంత పేరు మీద వేరే ఇన్కమ్ రసీదు రాంగ్ సీట్ చేశారు. డిఎల్డిఓ విజయలక్ష్మి, మీరు మీ అసిస్టెంట్ ఇద్దరు రండి, ముగ్గురు వెళ్ళండి బయటికి మాట్లాడరండి. అమ్మా చూపించు ఊరికే సార్కి అంతే అక్కడ నుంచి ఒక్క నిమిషం పట్టు. నీదేనా? పట్టు. ఈరోజు ఆప్షన్ పెడదామా? జిల్లా కలెక్టర్ గారు, ఓపెన్ ఆక్షన్. జాయింట్ కలెక్టర్ గారు, అలాగే మిగిలినటువంటి జిల్లా స్థాయి అధికారులందరూ కూడా చీరాలు రావడం, అనేకమైనటువంటి సమస్యలకి వెంటనే పరిష్కారం చూపించడం అనేది ఒక రకంగా చీరాల ప్రజలకి మనం చాలా మంచి చేసినట్టు అనేది నా అభిప్రాయం. చాలా విషయాలు అప్పుడప్పుడు మన పార్టీ ఆఫీస్కి కూడా అనేక విషయాలు వచ్చినాయి. ఇవాళ వాటిలో కొన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆన్ ది స్పాట్ కొన్ని విషయాలకి కలెక్టర్ గారు పరిష్కారం తీసుకోవడం కూడా జరిగింది. కొన్ని ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవి ఏమేమి ఉన్నాయి అన్నది కూడా మీకు కలెక్టర్ గారి నోటి గుండానే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక మెయిన్ ఇష్యూ నల్లమడ అనేటువంటి వాగు పైన కృష్ణా కెనాల్ దీని మీద వచ్చేటప్పటికి 4 నియోజకవర్గాలకి, బాపట్లకి, చీరాలకి, అలాగే పచ్చూరు, సంతనవతలపాడికి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి రైతాంగం వచ్చి మాకు చెప్పడం. అంటే అక్కడ వాళ్ళు పొన్నూరు దగ్గరలో ఏదో ఒక ఆనకట్ట లాంటిది ఏదో నిర్మిస్తున్నారు, దానివల్ల ఈ 4 నియోజకవర్గాలకి నీళ్లు రావు, ఇది ఇబ్బందికరమైనటువంటి సమస్య అని చెప్పి రైతులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని వెంటనే నేను దీన్ని నాయకత్వం తీసుకొని ఖచ్చితంగా మిగతా ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా లెటర్లు తీసుకొని ఇది ఒకటి పరిష్కారం మేజర్ ఇష్యూగా ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో పూడికి తీగిపోవడం వల్ల నీళ్లు కూడా సరిగ్గా రావట్లేదు, రైతాంగం ఇబ్బంది పడుతున్న విషయం కూడా వచ్చింది. ముఖ్యంగా హౌసింగ్ విషయంలో కానీ ఏదైతే ఆధార్ కార్డ్స్ అని ఇవన్నీ కూడా కలెక్టర్ గారు గతంలో కూడా మేమందరం కూడా చెప్పాం, అవన్నీ కూడా పరిష్కారం తీసుకెళ్తున్నాయి. ఎక్కువ మంది ఎస్టీలకు సంబంధించినటువంటి మా దగ్గర ఎక్కడెక్కడ ప్లాట్లుగా మిగిలిపోయి ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి ఎంబడే రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకా లేకపోతే ఎక్కడ ఇవ్వాలన్న దాని మీద కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పటికే ఎంఆర్ఓలు, ఆర్డీఓ గారు, హౌసింగ్ వాళ్ళు అందరూ కలిసి ఎక్కడెక్కడ ఖాళీ ప్లాట్లు ఉన్నాయనేది నాకు కూడా చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని తొందరలో వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కడ ఇవ్వాలన్న దాని మీద కూడా అందరం కూడా ఆలోచించుకొని ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఇది ఒక శుభపరిణామం. ఈరోజు ప్రజలందరికీ, ఈరోజు చీరాల ప్రజలకి కలెక్టర్ గారు ఇక్కడ వచ్చి కూర్చొని, మొత్తం జిల్లాధికారులు వచ్చి కూర్చొని ఈ కార్యక్రమం, ఈ గ్రీవెన్సీలు చేయటం, అలాగే నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా అంతా వాళ్ళ ఈ రివ్యూ చేయడం కూడా చాలా మంచిది, ఇది అవసరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మనము సాధారణంగా జిల్లా హెడ్ క్వార్టర్లో కండక్ట్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటుగా మనము ప్రతి 3వ శుక్రవారం ఒక స్పెషల్ గ్రీవెన్స్ డే అనేది కూడా కండక్ట్ చేస్తూ, ముఖ్యంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ అంటే ట్రైబల్ పీపుల్ అండ్ హూ ఆర్ ద వీకెస్ట్ ఆఫ్ ది వీక్, డిఫరెంట్లీ ఏబుల్డ్, ఈ 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని 3rd ఫ్రైడే కూడా పెట్టి ప్రత్యేకంగా వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఉన్నాం. అయితే మరి మనకు ఇంకొక ప్రజాప్రతినిధుల సైడ్ నుంచి కూడా ఒక సజెషన్ వచ్చింది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క సోమవారం, అంటే కంటిన్యూగా కాకపోయినా నెలలో ఒక సైడ్ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక మండే, నెలలో ఒక మండే అలా చేసినట్టయితే కొంతమంది అక్కడికి రాలేక డిస్కరేజ్ అయిపోయి ఉన్నవాళ్ళు, రాలేక ఉండే మహిళలు, రాలేక ఉండేటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్, ట్రైబల్, అలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అని ప్రజాప్రతినిధుల సైడ్ నుంచి వచ్చిన సజెషన్ని కూడా మనము మనస్ఫూర్తిగా దాన్ని తీసుకొని మొట్టమొదటగా చీరాల కాన్స్టిట్యున్సీలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ పెట్టుకున్నాము.
దీంట్లో ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా మంచి శుభ పరిణామం అది. సో ఎందుకంటే మరి పబ్లిక్ చేత ఎలక్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధి కూడా మా పక్కనే ఉండి, మేమందరం కూడా ఉండి, మా అధికారులు యంత్రాంగం అంతా కూడా ఉండి, ఈరోజు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరం ఇక్కడికి వచ్చాము. ఏ విధంగా అయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మేము చేస్తామో ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు బి కండక్టెడ్ హియర్. సో అప్పుడు చాలా మటుకు సమస్యలు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి వెంటనే డైరెక్షన్స్ వెళ్తూ ఉన్నాయి. అలాగే వాళ్ళు వాటిని వెంటనే పరిష్కారం చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తూ ఉన్నాయి. అండ్ చాలా సమస్యలు అప్పటికే ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే గారికి తెలుసు కాబట్టి దాని ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా చేయొచ్చు అని ఆయన మాకు ముందుగానే చెప్తూ ఉన్నారు. చాలా సమస్యలను ఆయన అప్పటికే విని ఉన్నారు. అవన్నీ ఇప్పుడు జిల్లా యంత్రాంగం దృష్టికి వస్తున్నాయి. దీని తర్వాత ఒక రివ్యూ కూడా పెట్టుకుంటాం, కాన్స్టిట్యుయెన్సీ రివ్యూ. దీంట్లో ముఖ్యంగా కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ప్రధానమైన సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉన్నవి, జిల్లా అధికారుల దృష్టిలో ఉన్నవి, ప్రజల దృష్టిలో ఉన్నవి రివ్యూ చేసి వాటికి కూడా మనం పరిష్కారం వెతికేదానికి ప్రయత్నం చేస్తాము. సో ఇదే విధంగా నెక్స్ట్ అద్దంకిలో, రేపల్లెలో, వేమూరులో, పర్చూరులో, బాపట్లలో కూడా, బాపట్ల ఎలాగో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి మిగిలిన అన్ని చోట్ల కూడా ఇట్లానే కండక్ట్ చేస్తాం. బట్ కాన్స్టిట్యుయెన్సీ రివ్యూ అన్ని చోట్ల కూడా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో పెడతాం. ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఎక్కువగా ప్రధానంగా మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు నేను ఇప్పటివరకు చాలా పిటిషన్స్ చూశాను. అందులో ముఖ్యంగా రెవెన్యూ సంబంధించి జనరల్ అది జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడైనా రెవెన్యూ భూమి మీద ఎప్పుడూ సమస్యలు మనం ఎంత పరిష్కారం చేసినా కూడా మళ్ళీ వాళ్ళ సక్సెసర్స్ మధ్య వాటాలు ఉంటాయి. అమ్మకాలు కొనుగోళ్ళు అనేది నిరంతర ప్రక్రియ. అమ్మకాలు చేయడం, కొనుగోలు చేయడం అనేది. అదేవిధంగా తల్లిదండ్రి నుంచి పిల్లలకి సంక్రమించడం, తల్లిదండ్రి కాలం చేయటం, ఇది కూడా నిరంతరం. మనం ఒక రోజుతో ఒక డేట్ పెట్టి ఇటుకి అయిపోయింది అనడానికి లేదు. సో ఈ నిరంతరంగా వచ్చే సమస్యల్ని పరిష్కారం చేయాల్సి ఉంటుంది కాబట్టి భూమి ఈ రోజు వరకు కూడా ప్రధానమైనటువంటి వనరుగా ఉంది పబ్లిక్. సో న్యాచురల్గా రెవెన్యూ పిటిషన్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత మున్సిపాలిటీ సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళ రెంట్ విషయం అధికంగా ఉందని, లేకపోతే సమ్ ట్యాక్స్ అధికంగా ఉందని, ఇలాంటివి కూడా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఉన్నాయి. పెన్షన్స్కి సంబంధించి కూడా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా కొన్ని మా పట్టాలు లేదా మా ఇళ్ళ పట్టాలు వేరే వాళ్ళు వచ్చి గోడ కట్టారు, ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా స్పెసిఫిక్గా కొన్ని ఇరిగేషన్ ఇష్యూస్ కూడా వచ్చాయి. ఈరోజు ఒక డ్రైన్ ఉంది, ఆ డ్రైన్ సరైన పూడికి తీయకపోవడం వల్ల పంటలకు, పొలాలకు ఇబ్బంది వస్తుంది. దాన్ని డీసిల్టేషన్ వర్క్స్ ఇమీడియట్గా చేయాలి అని, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఊర్లో ఉన్నటువంటి యానాదులు కొందరు శ్మశానంలో ఉన్నారు అని చెప్పి ఎమ్మెల్యే గారు అండ్ స్వచ్ఛంద సంస్థలు మా దృష్టికి తెచ్చారు. ఈరోజు మేము ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు దాన్ని విజిట్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకున్నాము. ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు. సో దాన్ని చేసి వితిన్ ఒక 2 డేస్లోనే దానికి ఎలా పరిష్కారం కనుక్కోవాలి అని మనము దృఢ నిశ్చయంతో ఉన్నాము దానికి సంబంధించి. అలాగే వాళ్ళకి సంబంధించి ఇళ్ళ పట్టాలు లేవు అనే విషయము ఇలాంటివి ఉన్నాయి. మరికొన్ని విషయాలు ఎలా ఉన్నాయంటే శ్మశానాలకి ప్రహరీ గోడలని, శ్మశానంలో వాళ్ళ కల్చరల్గా వాళ్ళు చేసుకోవాల్సిన రిచువల్స్కి సంబంధించి బిల్డింగ్స్ కానీ ఇలాంటివి అని చెప్పి ఇలా ఉన్నాయి. కొన్ని యానాదుల సమస్యలు ముఖ్యంగా మన దృష్టికి వచ్చాయి. వాళ్ళు ఒక రకంగా వాయిస్ లేని పీపుల్ కాబట్టి మనం వాటిని సీరియస్గా తీసుకొని చేయాలి అనేది ఉంది. ఈరోజు ఒక ప్రధానమైన సమస్యను వెళ్ళేటప్పుడు విజిట్ కూడా చేసి దాన్ని వార్ ఫుటింగ్లో చేస్తాం.